మంగళయాన్ అనబడే మార్స్ ఆర్బిటల్ మిషన్ 24 సెప్టెంబర్ 2014 నుండి అంగారకుడి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష పరిశోధన. దీనిని ఇస్రో 5 నవంబర్ 2013న ప్రయోగించింది. ఇది భారతదేశం యొక్క మొదటి అంతర్గ్రహ మిషన్ మరియు దీంతో మార్స్ కక్షను సాధించిన 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో గుర్తించబడింది. ఇది భారతదేశాన్ని అంగారక గ్రహ కక్షలో చేరిన మొదటి ఆసియా దేశంగా, ప్రపంచంలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన మొదటి దేశంగా నిలిపింది. ఈ మిషన్ వెనుక ఎవరున్నారో తెలుసా? మంగళయాన్ మిషన్ తక్కువ సమయంలో సాధించబడింది. 2010లో మొదలై 2013లో ముగిసింది. దీనికై ఇస్రో కేంద్రాలలో పనిచేయుచున్న 500 మంది శాస్త్రవేత్తల బృందాన్ని నియమించారు. అందులో 27% కీలక పదవుల్లో మహిళలు ఉన్నారని మీకు తెలుసా? రీతూ కరిదాల్, నందిని హరినాథ్, అనురాధ టీకే, మౌమితా దత్తా మరియు మినల్ రోహిత్లు ఈ బృందంలో ప్రముఖ సభ్యులు. మౌమితా దత్తా అంగారక గ్రహం యొక్క మీథేన్ సెన్సార్ ప్రాజెక్టు మేనేజర్ గా ఉండి అంగారక గ్రహాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మరియు ఇతర గ్రహాలపై జీవం ఉందా అన్న ప్రశ్నపైన పరిశోధనలు చేశారు. ఆమె మినల్తో కలిసి శాస్త్రీయ పరికరాలను నిర్మించి పరీక్షించారు. మరోవైపు నందిని మరియు రీతు యువారావ్ శాటిలైట్ సెంటర్ బెంగళూరులో మార్స్ కక్షకు అంతరిక్ష నౌక యొక్క పథాన్ని నిర్దేశించే సాఫ్ట్వేర్ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. సీతా సోమసుందరం ప్రోగ్రాం డైరెక్టర్. ఆవిడ అన్ని శాస్త్రీయ సాధనాలు సరిగ్గా పనిచేసేలా చూసుకునే బాధ్యతను వహించారు. ఈ మిషన్ పురుషులు మరియు మహిళలు కలిసి పనిచేయడం సాధ్యమని మరోసారి నిరూపించింది. అలాగే కోవిడ్-19 తరంగాలు మన దేశమంతటా వ్యాపించి ప్రాణాంతకమై ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు, మహిళా నర్సులు కీలక పాత్ర వహించారని మీకు తెలుసా? ఆ సమయంలో గ్రామీణ భారతదేశంలోని 10 లక్షల ఆశా కార్మికులు ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య సేవలను అందించారు. కోవిడ్-19 రోగులను నిరంతరం ట్రాక్ చేయడం, పరీక్షించడం మరియు పర్యవేక్షించడం, వైరస్ పై సలహాలను అందించడం, అన్ని గ్రామాలలోని రాకపోకలను రికార్డ్ చేయడం మరియు వాటిని నిర్బంధించడం లాంటి ఎన్నో విధులను వారు నిర్వహించారు. అదేవిధంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనే పోరాటంలో వేలాది మహిళా ఎస్హెచ్జీలు ఎన్నో బాధ్యతలను వహించారు. దాదాపు 680 లక్షల మంది మహిళలు మాస్కుల కొరతను తీర్చడంలో, కమ్యూనిటీ కిచెన్లను నడపడంలో, అవసరమైన సామగ్రిని పంపిణీ చేయడంలో ఎంతో పనిచేశారు. మహిళలు తరచుగా క్లిష్టమైన పరిస్థితుల్లో సాంప్రదాయంగా పురుష ఆధిపత్య బాధ్యతలను కూడా సులువుగా చేపడతారు. పాడుబడిన శ్మశాన వాటికలను శుభ్రపరచడం మరియు అంత్యక్రియలను నిర్వహించడం వంటి బాధ్యతలను కూడా వారు వెనుకంజ వేయకుండా ధైర్యంగా చేపట్టారు. అలాగే మహిళా రాజకీయ నాయకులు, రోజువారీ వేతన కార్మికులు ప్రభుత్వ కోవిడ్-19 ఉపశమన పథకాల నుండి నగదు బదిలీలను పొందడానికి డీజీపేను ఉపయోగించారు. బీహార్లోని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పింకీ భారత్ కమ్యూనిటీ కిచెన్లను నడపడానికి, క్వారంటైన్ కేంద్రాలను నిర్వహించడానికి స్థానిక వనరులను సమీకరించారు. పురుషులు మరియు మహిళలు ఛాలెంజింగ్ ప్రాజెక్టులను కలిసి పనిచేయగలరని మరోసారి ఈ పై 2 సందర్భాలు నిరూపిస్తున్నాయి. నైపుణ్యం, దృఢ నిశ్చయం మరియు ఆశయం స్త్రీ పురుషుల విజయానికి ప్రమాణాలు, వారి జెండర్ కాదు.